శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 20వ రోజు 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడౌట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహాత్మ్యము ఇంకను వివరించండి అని కోరాను. ఈ వ్రత మహాత్మ్యం నుండి ఇంకా ఏమైనా విశేషములు గలవా అని సంశయం కూడా ఉన్నది అని చెప్పాను. ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించవలసిందిగా కోరెను. ఈ మాటకు వశిష్ఠుడు వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగినటువంటి ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను, ఆలకించు అని ఆ కథా విధానమును ఇలాగా వివరించింది. పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహాత్మ్యమును నీకు ఆమూలాగ్రంగా తెలియను, కాన దానిని నాకు వివరించుము అని కోరాను. అంత అత్రి మహాముని, కుంభ సంభవ, నీవు అడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసములో సమానమగు మాసము, వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదలకు సాటి అయినటువంటి సంపద వేరొకటి లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయం నుండి దీపారాధన చేసినను, దీపదానము చేసినను వెలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము చెప్పేదని వినుము అని ఈ రకంగా చెప్పాను. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడైన న్యాయముగా రాజ్యపాలన చేశాను. ప్రజలకు ఎట్టి ఆపద రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భేతావాహులను చేయుచుండెను. ఇటులా కొంతకాలము జరిగినాక అతని దౌర్జన్యములు నలుదిక్కులకు వ్యాపించెను. ఈ వార్త కుంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజ్యముల చెవుల పడినవి. వారు తమలో తాము ఆలోచించుకొని కుంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితుడై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించింది. నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారణుల వలన తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను మొదటి పక్షము వారధిగా బలాన్వితులుగా నిండుటయు, తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు ఓంకారించి శత్రు సైన్యముపై పడెను. వింశాధ్యాయము 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం శాంతి.